ఎర్త్ డే ప్రతిరోజు హ్యాపీ ఎర్త్ డే. ఏంటంటే సమస్త జీవరాశులకు పుట్టినిల్లు ఈ మట్టి. ఈ మట్టినే మనం వ్యవసాయంలో మట్టినే ఎరువుగా ఒక పురుగు మందుగా యూజ్ చేయడం జరిగింది సివిఆర్ మెథడ్. తర్వాత ఎంతటి గొప్ప మహనీయుడైనా, ఎటువంటి రాజైనా, ఎంత గొప్పవాడైనా సరే, ఎటువంటి లేనివాడైనా, ఎవరైనా సరే చివరికి 6 అడుగుల మట్టిలో కలవాల్సిందే. చివరికి అటువంటి మట్టి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాని గురించి, మట్టి గురించి అంత పవర్ ఉంది. ఆ సివిఆర్ మెథడ్ లో కూడా మనం వ్యవసాయంలో యూజ్ చేయడం జరిగింది మట్టినే. రసాయనికం లేకుండా మంచి, ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక యాత్రికులుగా వచ్చామంటే ఈ భూమి మీదకి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే దాన్ని కెమికల్స్, రసాయనాలు, ఫర్టిలైజర్స్ లేకుండా మంచిగా చేసుకోవడం, ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ భూమిని గొల్ల చేయకుండా ఆరోగ్యంగా ఉంచడం, మనిషి కూడా ఆరోగ్యంగా ఉండడం, ఈ విధంగా మట్టిని జాగ్రత్తగా చేసుకోవడం మన ప్రధాన కర్తవ్యం. ముఖ్యంగా మరి ఈ భవనాలు, బిల్డింగులు అవి కట్టడం వల్ల చాలా వరకు భూమి అంతా బిల్డింగుల్లో ఆక్రమించేసింది. ఏదో చాలా వరకు తక్కువలో వ్యవసాయం జరుగుతా ఉంది. వ్యవసాయం కూడా మట్టి ద్రావణం అంటే ఉంటాయి కదా, ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ మెథడ్, సివిఆర్ మెథడ్, చౌహాన్ క్యూ మెథడ్ చేసుకుంటూ భూమిని ఆరోగ్యంగా ఉంచుకుందాం. థ్యాంక్ యూ.